హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ అన్నట్టు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు పోకో F6 అండ్ అదే బడ్జెట్ లో మనకు లాంచ్ అయిన రియల్మీ GT60కి ఈ రెండింటి యొక్క కంపారిజన్ అయితే చూద్దాం అనమాట. ఈసారి కంపారిజన్ ఎలా చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదివరకు లాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కాకుండా ఒక్కొక్క యూజర్ కింద చూద్దాం అనమాట. యూజర్ కింద అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమింగ్ ఆడే వాళ్ళకి అండ్ మూవీ లవర్స్ కి, ఆల్ రౌండ్ యూజ్ చేసే వాళ్ళకి మొత్తం అన్ని, అండ్ కెమెరా యూజ్ చేసే వాళ్ళకి ఇలాగా కంపేర్ చేసుకుంటూ వద్దాం ఎవరికి ఏ మొబైల్ యూజ్ అవుద్దని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఫోన్స్ యొక్క ప్రైసింగ్ అయితే చూద్దాం. ప్రైసింగ్ వచ్చినప్పటికి మనకి రియల్మీ GT60 వచ్చినప్పటికి 34,000 అయితే లాంచ్ అయింది. బేస్ మోడల్ మీకు 34,000 అయితే పెట్టారనమాట. అలాగే లాంచ్డ్ ప్రైస్ వచ్చినప్పటికి అంటే ఫస్ట్ సేల్ ప్రైస్ వచ్చినప్పటికి 31,000 అయితే పెట్టారు, అంటే 3,000 తగ్గించారు. అలాగే బ్యాంక్ డిస్కౌంట్ వచ్చినప్పటికి మీకు ఇంకో 4,000 తగ్గించి 27,000 అయితే పెట్టారనమాట. అంటే మీకు బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి మీకు నెక్స్ట్ టైం కూడా ఒక 30,000 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు బేస్ వేరియంట్ అయితే దొరుకుతుంది అనమాట. సెకండ్ మోడల్ వచ్చినప్పటికి 8GB RAM 256GB స్టోరేజ్ మీకు 36,000 అయితే పెట్టారు. అండ్ 12GB RAM 256 వచ్చినప్పటికి 38,000, 12/512 వచ్చినప్పటికి 42,000. అండ్ ప్రతి దానికి 2,000 అయితే తగ్గించుకుంటూ వచ్చారు అనమాట లాంచ్ ప్రైస్ కింద. అండ్ 8/256 ఒకదానికి మాత్రమే 3,000 అయితే తగ్గించారు, మిగతా అన్నిటికి 2,000 తగ్గించారు. ప్లస్ బ్యాంక్ కార్డ్ మీకు ప్రతి దానికి 4,000 అయితే ఉంది. బేస్ వేరియంట్ మీకు 26,000 పెట్టుకుందాం. 27,000 ఏదైతే ఉందో 27,000కి అనుగుణంగా మనం ఇప్పుడైతే చూద్దాం అనమాట. ఈ 27,000 ప్రైస్ కి మొబైల్ వర్తా కాదా అండ్ దీని కాంపోనెంట్ ఏదైతే ఉందో పోకో F6 యొక్క ప్రైసింగ్ అయితే చూద్దాం. ఇది వచ్చినప్పుడు మీకు బేస్ వేరియంట్ 8GB RAM 256GB స్టోరేజ్ అయితే తీసుకొని వచ్చారు. ఇది వచ్చినప్పుడు మీకు అన్ని డిస్కౌంట్స్ పోను 26,000 అయితే వస్తుంది. నార్మల్ ప్రైసింగ్ వచ్చినప్పటికి 30,000 అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వేరియంట్ 12GB RAM 256GB స్టోరేజ్ వచ్చినప్పటికి 28,000 అయితే పెట్టారనమాట. అది కూడా అన్ని డిస్కౌంట్స్ తో మాత్రం, అది కూడా ఇది ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ అలాంటివన్నీ కలుపుకుంటే మీకు 28,000 అయితే వస్తుంది. నార్మల్ ప్రైసింగ్ అయితే 32,000. అండ్ 12/512 వచ్చినప్పటికి 34,000, అన్ని డిస్కౌంట్స్ పోను 30,000 అయితే వస్తుంది. ఇందులో 2,000 బ్యాంక్ కార్డ్ అండ్ 2,000 ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అయితే తీసుకొని వచ్చారనమాట. ప్రెసెంట్ మనం ఈ 2,000 బ్యాంక్ కార్డ్ ఒక్కటే యూజ్ చేసుకొని చూద్దాం. అంటే 26,000 కాదు 28,000కి దీని ప్రైస్ సెగ్మెంట్. అండ్ రియల్మీ GT60 వచ్చినప్పటికి 30,000 అయితే చూద్దాం. ఇప్పుడు ప్రైసింగ్ విషయం అయితే అయిపోయింది కదా. ప్రైసింగ్ విషయంలో అయితే రెండు మహా అయితే 1,000 రూపాయలు తేడాతో దొరుకుతుంది. బట్ రియల్మీ మీరు తీసుకోవాలనుకుంటే 8GB RAM 128GB స్టోరేజ్ తీసుకుంటే మీకు LPDDR4X ర్యామ్ టెక్నాలజీ వస్తుంది. 5X అయితే దొరకట్లేదు. అన్నిట్లో మీరు తీసుకున్నట్టయితే LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అయితే దొరుకుద్ది అనమాట. కాబట్టి అది స్కిప్ చేసి 8GB RAM 256GB స్టోరేజ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం కంపారిజన్ చూసుకున్నట్టయితే మూవీ లవర్స్ కు చూద్దాం. మూవీ లవర్స్ చూసుకున్నట్టయితే రెండు డిస్ప్లేలో మీకు 1.5K రెజల్యూషన్ తో దొరుకుతున్నాయి. మీకు రియల్మీ GT60 వచ్చినప్పటికి 6.78 ఇంచెస్ దొరుకుతుంది. అది వచ్చినప్పుడు 6.67 ఇంచెస్ అయితే దొరుకుతుంది అనమాట. రెండు మీకు 1.5K రెజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ తో దొరుకుతుంది అనమాట. రెండింటికి 10-bit ప్యానల్ ఉంది. దీనిలో అయితే 10 బిలియన్ కలర్స్ అయితే ఉంటే మీకు పోకో F6 లో 68 బిలియన్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ రెండు మొబైల్ కి మీకు డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది, అండ్ హైరెస్ ఆడియో స్టీరియో స్పీకర్స్ సపోర్ట్ అయితే చేస్తున్నాయి. ఇప్పుడు రెండిట్లో ప్రొడక్షన్ వైజ్ చూసుకున్నట్టయితే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్ మనకి దీనిలో దొరుకుతుంది రియల్మీ GT60 లో. దానిలో చూసుకున్నట్టయితే గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొడక్షన్ అయితే దొరుకుతుంది అనమాట. రెండు మీకు నార్మల్ బ్రైట్నెస్ చూసుకున్నట్టయితే 1600 పీక్ బ్రైట్నెస్ ఇస్తే అయితే మీకు అయితే దొరుకుతున్నాయి. కాబట్టి డిస్ప్లే వైజ్ అండ్ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో రెండు మొబైల్స్ మీకు అయితే సూట్ అవుతాయి. మీ బడ్జెట్ ప్రకారంగా మీరైతే చూస్ చేసుకోండి. మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో కన్ఫర్మ్ గా రెండు మొబైల్స్ అయితే సూట్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గేమర్స్ మాక్సిమం 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో చూసేది చాలా వరకు గేమర్స్. ఈ గేమర్స్ వచ్చినప్పటికి మీకు రియల్మీ GT60 లో 7+ Gen 3 ప్రాసెసర్ దొరుకుతుంది. అండ్ దానిలో చూసుకున్నట్టయితే పోకో F6 లో మీకు 8S Gen 3 ప్రాసెసర్ దొరుకుతుంది అనమాట. రెండు ప్రాసెసర్ మీకు 1.5 మిలియన్ యాంటుటు స్కోర్. కాకపోతే రియల్మీ GT60 1.4 ఆ టైప్ లో ఉంటది. ఇది వచ్చినప్పటికి 1.5 మిలియన్ అబౌవ్ అయితే ఉంటది అనమాట. అండ్ రెండు మొబైల్స్ మీకు హెవీ గేమింగ్ అయితే బాగా యూజ్ అవుద్ది. అండ్ మీరు నెక్స్ట్ గేమింగ్ లో చూసుకునేది బ్యాటరీ ఇష్యూ. బ్యాటరీలో చూసుకున్నట్టయితే మీకు దీనిలో 5,500 mAh బ్యాటరీ 120 watts ఛార్జింగ్ అయితే దొరుకుతుంది రియల్మీ GT60 లో. దానిలో వచ్చినప్పటికి 5,000 mAh బ్యాటరీ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ అవుట్ ఆఫ్ బాక్స్ 120 watts ఛార్జర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు రెండింటి యొక్క గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే మీకు పోకో F6 అనేది కొద్దిగా ఎక్కువ ఉంటది అనమాట. బట్ బ్యాటరీ విషయంలో చూసుకున్నట్టే పోకో కొద్దిగా
ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది దీంతో కంపేర్ చేసుకుని, ఎందుకంటే ఇది 5500 mAh, అదేమో 5000 mAh బ్యాటరీ కాబట్టి. అండ్ రెండిట్లో మీరు చూసుకున్నట్టయితే ఇందులో వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటే అదేమో ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ అయితే తీసుకొని వచ్చారనమాట, విచ్ ఇస్ 3 times గ్రేటర్ దెన్ వేపర్ కూలింగ్ ఛాంబర్. పోకో F6 లో అయితే ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ అయితే దొరుకుతుంది. రెండు మీరు 0 ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే రెండు మీకు హెవీ గేమింగ్ యూజ్ అవుతే చాలా సేపు గేమ్ ఆడుకోవచ్చు. రెండు మీకైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. రెండు మొబైల్స్ మీకు LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS 4.4తో రావడం వల్ల మీ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. అండ్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా మీకు ఇంకా కొద్దిగా హెవీగా అయితే ఉంటుంది అనమాట. కాబట్టి గేమర్స్ ఎవరైతే ఉన్నారో రెండు మొబైల్స్ లో మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. 8 series ప్రాసెసర్ కావాలనుకుంటే మీరు అది చూస్ చేసుకోండి, లేదు 7 series ప్రాసెసర్ కావాలనుకుంటే ఇదైతే చూస్ చేసుకోండి Realme GT60 వచ్చినప్పటికి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కెమెరా అనమాట. కెమెరాలో మీరు చూసుకున్నట్టయితే రెండు మనకి 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తున్నాయి అండ్ 8 MP మ్యాక్రో వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే Realme GT60 లో 32 MP వస్తాయి, పోకో F6 లో 20 MP అయితే వస్తుంది అనమాట. బట్ పోకో F6 లో మెయిన్ కెమెరా సెన్సార్ వచ్చినప్పటికి Sony IMX882 సెన్సార్ ఉంది. దీనిలో వచ్చినప్పటికి Realme GT60 లో Sony LYT600 సెన్సార్ అయితే ఉంది. అండ్ రెండు మీకైతే మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. బట్ రెండింటికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే 4K అయితే రన్ అవ్వదు, 1080p 60 FPS లోనే మీకైతే రన్ అవుతుంది అనమాట. కెమెరా వైజ్ లో చూసుకున్నట్టయితే మీకు లో లైట్ కి అండ్ డే లైట్ కి చూసుకుంటే మీకు Realme GT60 మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. LYT సెన్సార్ అండ్ IMX వచ్చినప్పటికి LYT కన్నా మంచి సెన్సరే, బట్ లో లైట్ కండిషన్స్ లో కొన్నిసార్లు ట్రిప్ అవుతుంది అనమాట. బట్ ఈ పోకో F6 లో కొద్దిగా పర్లేదని అయితే ఉంది, కాబట్టి చూస్ చేసుకోండి మీరైతే ఏది కావాలో. అండ్ ఫ్రంట్ కెమెరా యూజర్ ఎక్కువగా ఉంటే గనక మీకు Realme GT60 కొద్దిగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, ఎందుకంటే దీనిలో మీకు Sony IMX612 సెన్సార్ అయితే ఉంది. అండ్ దానిలో అయితే మీకు ఏదో క్లారిటీ అయితే చెప్పలేదు. కెమెరా వైజ్ మీరు కనుక ఒక మంచి మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్టయితే మీకైతే Realme GT60 అయితే మీకైతే దొరుకుద్ది అనమాట. అది డీసెంట్ కెమెరాతో ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, బట్ కొద్దిగా ఒక్కొక్కసారి ట్రిప్ అయితే అవుతుంది. కెమెరా వైస్ పోకో వైపు ఎప్పుడు చూడకండి, ఎందుకంటే అది పర్ఫార్మెన్స్ బేస్డ్ మొబైల్స్ అయితే తీసుకొని వస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి లాంగ్ టర్మ్ యూజర్ అండ్ ఆల్రౌండర్ యూజర్ అనమాట. లాంగ్ టర్మ్ యూజర్ అంటే ఒక 5 years 4 years వరకు నాకు ఒక మొబైల్ కావాలి అండ్ నేను ప్రతిదీ యూజ్ చేస్తాను, అంటే ఒక గేమ్స్ ఒక గంట ఆడతాను, తర్వాత నార్మల్ యూసేజ్ కూడా ఆడతాను అనే వాళ్ళకి ఈ యొక్క స్పెసిఫిక్ పార్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. దీనిలో మీరు చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ యూజర్ ఉండేవాళ్ళు వాళ్ళకి ఆండ్రాయిడ్ వర్షన్స్ ఎక్కువగా కోరుకుంటారు అనమాట అప్డేట్స్. కాబట్టి రెండింటిలోనూ మీకు ఆండ్రాయిడ్ 14 అప్డేట్ తో వస్తున్నాయి అవుట్ ఆఫ్ బాక్స్, అండ్ 3 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. రెండు మొబైల్స్ మీకు ఆండ్రాయిడ్ 17 దాకా అయితే మీకు అప్డేట్స్ అయితే దొరుకుతాయి. అండ్ రెండింటిలోనే మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ NFC అయితే ఉన్నాయి, IR బ్లాస్టర్ ఉన్నాయి, 3.5mm జాక్ కూడా మీకు అయితే దానిలో ఏది మిస్ అవ్వకుండా అయితే ఉన్నాయి అనమాట. బట్ మీకు రెండిట్లోనూ బ్లోట్వేర్ అయితే ఉంటది, రెండింటికి క్లీన్ OS స్టాక్ ఆండ్రాయిడ్ అయితే మీకు అయితే దొరకడం అయితే జరగదు. సో ఆల్రౌండర్ అండ్ లాంగ్ టర్మ్ యూజర్ ఎవరైతే కోరుకుంటున్నారో రెండు మొబైల్స్ మీకైతే పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీకు ఆల్రౌండర్ ఎవరైతే ఉన్నారో రెండు మొబైల్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. రెండిట్లో మీరు ప్రైస్ విషయంలో కంపేర్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. రెండు మీకు సమానత్వమైన పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది ఆల్రౌండర్ అండ్ లాంగ్ టర్మ్ యూజర్ అయితే. బట్ గేమర్స్ మాత్రం మీరైతే పోకో F6 చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. కెమెరా యూజర్స్ ఎవరైతే ఉన్నారో Realme GT60 అయితే చూస్ చేసుకోండి. అండ్ మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో రెండు మొబైల్స్ లోనూ మీరు సేమ్ ప్రైస్ కంపేర్ చేసి అయితే చూసుకోండి. ఇలాగా 4 డిపార్ట్మెంట్స్ అయితే కవర్ అయినాయి అనమాట. కాబట్టి దీనిలో రెండు మొబైల్స్ సమానంగా అయితే ఉన్నాయి అండ్ ఒక 2 డిపార్ట్మెంట్స్ లో మీకు అయితే వేరే ఉంటది, దాన్ని బట్టి మీరైతే చూస్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాగే మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. బై బై.